బ్రిటన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అస్సాంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హోజాయ్ జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున సైరంగ్ న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ రైలు ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 8 ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందగా ఒక ఏనుగు పిల్లను అటవీ అధికారులు రక్షించారు. ప్రమాద తీవ్రతకు రైలు ఇంజిన్ తో పాటు 5 బోగీలు పట్టాలు తప్పాయి. ఇక ఇవాళ తెల్లవారుజామున మిజోరాంలోని సైరంగ్ నుంచి ఢిల్లీ వెళ్తున్నటువంటి రాజధాని ఎక్స్ప్రెస్ ఈ ప్రమాదానికి గురైంది. గువాహటికి సుమారుగా 126 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఘటన జరిగింది. అయితే ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రమాద వార్త తెలియగానే సహాయక బృందాలు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఈ ప్రమాదం కారణంగా రైలు పట్టాలపై ఏనుగుల కళేబరాలు చెల్లాచెదురుగా పడటంతో ఈ మార్గంలోని రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఎగువ అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే సర్వీసులపై ప్రభావం పడింది. ప్రమాదానికి గురైన రైల్లోని ప్రయాణికులను అదే రైల్లోని ఖాళీ బెర్తుల్లో సర్దుబాటు చేశారు. గువాహటి చేరుకున్న తర్వాత అదనపు కోచ్లు జత చేసి రైలును తిరిగి ఢిల్లీకి పంపిస్తామని అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం ఏనుగుల కారిడార్ కాదని అటవీ అధికారులు తెలిపారు. రైలు పట్టాలపై ఏనుగుల గుంపును గమనించిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసినప్పటికీ ఏనుగులు వేగంగా రైలును ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగిందని తెలిసింది.